గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం డేలో ఫస్ట్ టైం మీట్ అవుతున్నాగా, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను. ఓకే, ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనము మన ఫ్రీడమ్ ఫైటర్ అయిన మహాత్మా గాంధీ గారి గురించి కొంచెం మాట్లాడుకుందాము. మనందరికీ తెలుసు, స్వాతంత్రానికి ముందు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎంత దారుణంగా పరిపాలించారో. చాలా దారుణంగా, హీనంగా చూశారు మన భారతీయులందరినీ. అటువంటి పరిపాలన నుంచి మనల్ని విముక్తుల్ని చేసి మనకి స్వాతంత్రం తెప్పించడానికి ఎంతో మంది యోధులు కృషి చేశారు. అందులో ఒకరైన మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన 1869 అక్టోబర్ 2న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పుత్లీబాయ్ కరమ్చంద్ గాంధీ, ఆయన భార్య కస్తూరిబా గాంధీ. చిన్నతనంలో గాంధీ గారు చాలా సాధారణమైన వ్యక్తి. ఆయన లండన్ కు వెళ్లి బారిస్టర్ పూర్తి చేశారు. గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న వివక్షను వ్యతిరేకించి పోరాటం చేశారు. ఆ సమయంలో ఆయనకు సత్యాగ్రహం మరియు అహింస అనే ఆయుధాల విలువ తెలిసింది. అహింస మార్గంలో ఎలాంటి పెద్ద సమస్యలనైనా సాధించవచ్చని ఆయన ప్రపంచానికి నిరూపించారు. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ గారు మన దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టారు. అందులో ముఖ్యమైనవి సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమాలలో భాగంగా ఆయన ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు, కానీ ఎక్కడా అహింసను వీడలేదు. భారతదేశ ప్రజలందరినీ కుల మత వర్గ భేదాలు లేకుండా ఏకం చేసి స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం చేశారు. అందుకే ప్రజలు ఆయన్ను ప్రేమగా బాపు లేదా మహాత్మా అని పిలిచేవారు. గాంధీ గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయన గొప్ప సంఘ సంస్కర్త. అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. హరిజనోద్ధరణ కోసం పాటుపడ్డారు. స్వదేశీ వస్తువులను వాడాలని, ఖాదీని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ జీవితం మొత్తం సత్యం మరియు అహింస అనే 2 సూత్రాలపైన ఆధారపడి ఉంది. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా గాంధీజీ ఆశయాలు, ఆయన బోధనలు ఎంతో అవసరం. ఆయన చూపిన శాంతి మార్గం, పర్యావరణ స్పృహ, పరిశుభ్రత పట్ల ఆయనకున్న శ్రద్ధ మనందరికీ ఆదర్శనీయం. గాంధీజీ కలలు కన్న రామరాజ్యం అంటే శాంతి, సమానత్వం మరియు సోదర భావం ఉన్న సమాజం. అలాంటి సమాజాన్ని నిర్మించడానికి మన వంతు కృషి చేయాలని కోరుకుంటూ నేను ఈ టాపిక్ ని ఇంతటితో ఆపేస్తున్నాను. ఈరోజు మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పవర్ ప్లే. మనందరికీ తెలుసు, ఏదైనా ఒక నెంబర్ ని, సేమ్ నెంబర్ ని 2 times మల్టిప్లై చేస్తే దాన్ని మనం ఇలా పవర్ ఫామ్ లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 2 అంటే 2 నే నేను 2 times తీసుకొని మల్టిప్లై చేస్తున్నాను, దాన్ని ఏమని రాయొచ్చు, 2 square. ఇక్కడ చూడండి, 2 ని నేను 3 times తీసుకున్నాను, సో దీన్ని ఏమని రాయొచ్చు, 2 ని 3 times తీసుకున్నాను కాబట్టి దీన్ని 2 power 3 అని రాశాను. రైట్, 2 power 3 అని రాశాను. ఇక్కడ చూడండి, 2 నేను 1 2 3 4 5 times తీసుకున్నాను. 5 times తీసుకొని మల్టిప్లై చేశాను, దీన్ని ఏమని రాయొచ్చు, 2 power 5. అలానే నేను 2 ని ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేశాను, అప్పుడు దాన్ని ఏమని రాశాను, 2 power a. అర్థమైందా? అదే విధంగా సిమిలర్లీ ఏం చేశాను, ఎన్ అనే ఒక నెంబర్ ని తీసుకొని ఏ టైమ్స్ మల్టిప్లై చేశాను. ఎన్ని టైమ్స్? ఏ అనే నెంబర్ టైమ్స్ మల్టిప్లై చేశాను. దాన్ని ఏమని రాశాను నేను, ఎన్ పవర్ ఏ. ఏమని రాశాను, ఎన్ పవర్ ఏ. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ పవర్ ఏ అని రాశాను. దీన్నేమనాలి? మరి దీన్నేమనాలి? దీన్నేమో బేస్ అని అంటాము, దీన్నేమో ఎక్స్పోనెంట్ అంటాము. ఇక్కడ ఏమనాలి, ఎక్స్పోనెంట్. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మనకి ఈ పవర్ ప్లేలో లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటి మనకి యూజ్, మనం పవర్స్ ని ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను.
2^3 ఇంటూ 2^2. దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను చూడండి. 2^3 అంటే దీన్ని నేను ఎన్నిసార్లు రాయాలి? 2ని 3 టైమ్స్ రాయాలి, అంతేనా? నెక్స్ట్ ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఇంటూ పెట్టేసి మళ్ళీ సేమ్ ఇది రాస్తున్నాను. 2² అంటే 2ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? నేను 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, రైట్? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ 3 టైమ్స్ ని. ఇంటూ 2² ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి టోటల్ గా ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నా? 2ని 1 2 3 4 5 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. సో నేను దీనిని ఏమని రాయొచ్చు? 2^5 అని రాయొచ్చా? ఎస్, 2^5 అని రాయొచ్చు. చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది LHS, ఇది RHS. ఇప్పుడు LHS ని RHS ని అబ్జర్వ్ చేయండి. 2^3 ఇంటూ 2^2 ఈజ్ ఈక్వల్ టు 2^5 అయింది. సో దీన్ని బట్టి మనం ఏమైనా చెప్పగలమా? ఏంటి అంటే బేసెస్ ఈక్వల్ గా ఉంటే మనం పవర్స్ ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 2³ + 2². నేను ఏం చేశాను? పవర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేశాను అనుకోండి. 2^3 + 2 ఎంత వస్తుంది? 2^5. నథింగ్ బట్ ఇదేనా? సో మనం దీనికే ఒక లా ఫామ్ లో రాసుకుంటే ఏంటంటే మనకి లాస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి నేను చెప్తాను చూడండి. n⁻a ఇంటూ ఇక డాట్ రిప్రజెంట్ ఇంటూ n⁻b అని అనుకోండి. దానిని ఏమని రాయొచ్చు? ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, ఈ బేసెస్ ని మనం మల్టిప్లై చేస్తున్నాం, పవర్స్ డిఫరెంట్, బేసెస్ సేమ్. అప్పుడు ఏం రాయొచ్చు? n⁻a + b. ఇదేనా అది? ఇక్కడ చూడండి n ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఇమాజిన్ చేసుకుంటే బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. మనం ఏం చేసాం? ఆన్సర్ లో ఏం చేసాం? బేస్ సేమ్ నెంబర్ పెట్టేసేసి పవర్స్ ని యాడ్ చేసి రిజల్ట్ యాడ్ చేసాం, అవునా? రిజల్ట్ ఇక్కడ రాసేసుకున్నాము. దీన్నే ఒక లా ఫామ్ లో తీసుకుంటే అదేంటి? బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ చేయాలి, రైట్? ఇంకొకటి ఇక్కడ చూడండి 2³ అని రాశాను. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా పైన స్క్వేర్ ఉందంటే లోపల ఉన్న నెంబర్ ని నేను ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, అంతేనా? దీని అర్థం ఏంటి? 2³ ఇంటూ 2³ అంతేనా? రైట్, అంతే. నేను ఏం చేశాను? 2³ కి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ లోపల ఉన్న దాన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేశాను. 2³ ఇంటూ 2³ 2³ అంటే ఎన్నిసార్లు రాయాలి? 2ని 1 2 3 అండ్ అగైన్ దిస్ మల్టిప్లికేషన్ అండ్ దిస్ 2³ అంటే ఎన్నిసార్లు రాయాలి? మళ్ళీ అగైన్ 3 టైమ్స్. చూడండి 1 2 3 4 5 6 6 టైమ్స్ నేను 2ని మల్టిప్లై చేస్తున్నాను. సో నేను 2^6 అని రాయొచ్చా? రాయొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. LHS ఏముంది? 2³ అంతేనా? ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే 2^3 ఈ 3 ఇంటూ 2 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. బేస్ ఏముంది? 2 ఉంది. సో మనకి పవర్ కి పవర్ ఉంటే వాటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఈ లాస్ ఫామ్ లో తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను నేను. n⁻a⁴b ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? n⁻ab. ఇక్కడ n అనేది బేస్, a అనేది n కి పవర్, ⁴b. అప్పుడు ఏం చేశాను? 2 పవర్స్ ని మల్టిప్లై చేశాను. ఇది ఒక లా. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఎవాల్యుయేట్ చేసి మనకి సొల్యూషన్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్స్పాండ్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు దీనికి ప్రూఫ్ చూపించాను, దీనికి సెకండ్ లాకి ప్రూఫ్ చూపించాను, అలాగే థర్డ్ లా కూడా ఉంది. ఇప్పుడు m⁻a బై n⁻a చూడండి, ఇది ఒక లా ఈజ్ ఈక్వల్ టు m/n⁴a. ఇలా రాయొచ్చా? ఎస్, ఇది ఒక లా. కావాలంటే మీరు ప్రాక్టికల్ గా కూడా ఒక నెంబర్ తీసుకొని, ఒక నెంబర్స్ ఏవైనా 2 నెంబర్స్ తీసుకొని దానికి సేమ్ పవర్ పెట్టి ఎక్స్పాండ్ చేసి చూడండి, మీకు LHS RHS సేమ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? రైట్, గుర్తు పెట్టుకోండి. ఈ లాస్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్. 1 2 3 లాస్ నేర్చుకున్నాం కదా. 4th లా చూడండి, n⁻a బై n⁻b. చూడండి బేసెస్ సేమ్ ఉన్నాయా? రైట్, బేసెస్ 2 సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్ లో డినామినేటర్ లో బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. ఓకేనా?
న్యూమరేటర్ లో డినామినేటర్ లో బేసెస్ సేమ్ ఉండి పవర్స్ డిఫరెంట్ గా ఉంటే మనం ఏమని రాయొచ్చు, n పవర్ a మైనస్ b, న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. కావాలంటే దీన్ని మనం ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. చూద్దామా ఒకసారి. 2 పవర్ 5 ఉందనుకుందాం, బై 2 పవర్, నేను ప్రతి చోట 2నే తీసుకుంటున్నాను, మీరు కూడా 2 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 8 తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాను. 8 పవర్ 5 బై 8 పవర్ 3 తీసుకున్నాను. 8 పవర్ 5 బై 8 పవర్ 3. ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కి ఒక నెంబర్ తీసుకుని, నేను ప్రతి నెంబర్ తీసుకొని చూపించలేను కదా, అందుకని ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాను, ఆ ఒక నెంబర్ కి మీకు ప్రూవ్ చేసి చూపిస్తున్నాను. 8 పవర్ 5 బై 8 పవర్ 3. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 8 పవర్ 5 అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 5 టైమ్స్. వెరీ గుడ్. 1 2 3 4 5. చూడండి ఇక్కడ 8 క్యూబ్ అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి నేను ఇక్కడ, 1 2 3. న్యూమరేటర్ లో 5 ఉంది కాబట్టి 5 టైమ్స్, డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి 3 టైమ్స్. రైట్. మీకు న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంది, దట్ టు మల్టిప్లికేషన్ లో ఉంది. సో నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చా, 1 8 1 8, సెకండ్ 8 సెకండ్ 8, థర్డ్ 8 థర్డ్ 8. చూడండి మనకి ఎంత మిగిలింది, 2 8s మిగిలాయి. 8 into 8. దీన్ని మనం ఏమని రాయొచ్చు, 8 స్క్వేర్ అని రాయొచ్చా, 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కదా, 8 స్క్వేర్. చూడండి దీన్నే మనము ఇక్కడ LHS చూడండి, 8 పవర్ 5 8 పవర్ 3 చేస్తే మనకి ఎంత వచ్చింది, 8 స్క్వేర్ వచ్చింది. నేను చెప్పింది కూడా అదే కదా, బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ ని న్యూమరేటర్ పవర్ లోంచి డినామినేటర్ పవర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ చూడండి బేసెస్ సేమ్ ఉన్నాయి. పవర్ నుంచి 5 మైనస్ 3 8 స్క్వేర్ వచ్చిందా, కరెక్టేనా? అయితే ఇలా, ఎస్ ఇలా కరెక్టే. నెక్స్ట్, సో మనం ఇప్పుడు 4 లాస్ చూసాము. ఇప్పుడు 5th లా చూద్దాం. ఎన్ని లాస్ చూసాం మనం ఇప్పటిదాకా, 4 లాస్ చూసాము. ఇప్పుడు 5th లా కూడా చూద్దాం. n పవర్ మైనస్ a, దీన్నే మనం ఏమని రాయొచ్చు అంటే 1 బై n పవర్ a. న్యూమరేటర్ లో ఏదైనా ఒక నెంబర్ కి నెగిటివ్ పవర్ ఉంటే దాన్ని డినామినేటర్ లో పాజిటివ్ నెంబర్ గా రాసుకోవచ్చు. ఓకేనా? దీనికి కాన్వర్స్ కూడా ట్రూ అన్నమాట. n పవర్ a ఉంటే దాన్ని 1 బై n పవర్ మైనస్ a అని కూడా రాయొచ్చు. ఏదైనా ఒకటే కదా. సో n పవర్ మైనస్ a ఉంటే దాన్ని డినామినేటర్ లోకి పంపిస్తే పాజిటివ్ పవర్ అవుతుంది. అదే పాజిటివ్ పవర్ ని డినామినేటర్ లోకి పంపిస్తే నెగిటివ్ పవర్ అవుతుంది. సో మొత్తం మనకి 5 లాస్ ఉన్నాయి. 5 లాస్ గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ లాస్ యూజ్ చేసి మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఓకేనా? ఏంటి ఆ లాస్, n పవర్ a ఇంటూ n పవర్ b. అంటే బేసెస్ ఏమున్నాయి, మనం ఆ బేసెస్ మల్టిప్లై చేస్తున్నప్పుడు పవర్స్ డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో n పవర్ a హోల్ పవర్ b. చూడండి ఇప్పుడు నేను మీకు ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఒక్క నిమిషం నానా, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 10 పవర్ 5 ఇంటూ 10 పవర్ 7. ఇక్కడ డాట్ ఉందంటే అర్థం ఏంటి, మల్టిప్లికేషనేనా? అంతేనా? మల్టిప్లికేషనే. రైట్. ఇక్కడ చూడండి 10 పవర్ 5 అంటే నేను ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి 10 ని, 5 టైమ్స్. కనిపిస్తుందా? 1 2 3 4 5. అండ్ అగైన్ 10 పవర్ 7 అంటే నేను ఎన్నిసార్లు రాయాలి, 10 7 టైమ్స్ రాయాలి. 3 4 5 6 7. రైట్. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఈ పవర్స్ ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కి ఈక్వల్ అవుతుంది. 10 పవర్ 5 ప్లస్ 7 ఈక్వల్ టు 10 పవర్ 12. సో 10 పవర్ 12 అంటే 1 పక్కన ఎన్ని జీరోస్ ఉండాలి, 12 జీరోస్. ఓకే చూడండి ఇక్కడ నేను 10 క్యూబ్ చేశాను, 10 పవర్ 4 చేశాను. 10 క్యూబ్ 10 4 10 పవర్ 4. చూడండి. సో ఇక్కడ నేను సేమ్ బేసిస్ తీసుకున్నా, 10 తీసుకున్నా బేస్ గా, ఇక్కడ బేస్ గా 10 తీసుకున్నా. పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. 3 ప్లస్ 4 చేస్తే ఏమొస్తుంది, 10 పవర్ 7 వస్తుంది.
10⁻7 అంటే 1 పక్కన ఎన్ని జీరోస్ ఉండాలి? 1 2 3 4 5 6 7. సో 10⁻7 అంటే ఎంతకి ఈక్వల్ అయింది? 1 పక్కన 7 జీరోస్. ఓకేనా? రైట్. చూడండి, ఇంకా ఎక్స్పాండ్ చేసినా కూడా మనకి సేమ్ ఇదే ట్రూ అవుతుంది. 10⁻6 10⁻3 ఇంటూ 10⁻6 బేసెస్ ఏమున్నాయి కాబట్టి సేమ్ పవర్స్ యాడ్ చేస్తాను. 10⁻3 + 6. ఇక్కడ నేను మీకు సిమ్యులేషన్ లో 10 తీసుకొని చూపించాను. అదే నేను ఇక్కడ 5 తీసుకుంటే ఇది లా హోల్డ్ అవుతుందా? ఎస్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్ కి 10 తీసుకున్నాను. మీరు ఏ నెంబర్ తీసుకున్నా బేసెస్ సేమ్ తీసుకొని పవర్స్ డిఫరెంట్ గా తీసుకున్నా సేమ్ ఉన్నా వాటిని మల్టిప్లై చేస్తే పవర్స్ ఏమవ్వాలి? యాడ్ అవ్వాలి. ఏమవ్వాలి? యాడ్ అవ్వాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? రైట్, సిమ్యులేషన్ మారింది, వేరే సిమ్యులేషన్. ఇక్కడ చూడండి, 6³ హోల్ స్క్వేర్. 6³ హోల్ స్క్వేర్ పైన స్క్వేర్ ఉంది కదా, అంటే బ్రాకెట్ లో ఉన్న నెంబర్ ని నేను 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 6³ × 6³ 6³ అంటే ఏంటి? 6 ని 3 టైమ్స్ తీసుకుని మల్టిప్లై చేయాలి. అట్లా 2 టైమ్స్ చేయాలి. చూడండి, చేశాను. చేస్తే ఏమైంది? 6 × 6 × 6 × 6 × 6 మొత్తం ఎన్నిసార్లు తీసుకున్నాను? 6 టైమ్స్ తీసుకున్నాను. 6⁻6. సో నేను డైరెక్ట్ గా దీన్ని రాయాలంటే ఏమని రాయొచ్చు? 3 × 2 6 6⁻6. నేను మళ్ళీ దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి అన్ని టైమ్స్ అన్నిసార్లు మల్టిప్లై చేసి చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను? 6 ని 5 టైమ్స్ తీసుకున్నాను. 6⁻5 హోల్ స్క్వేర్. అప్పుడేమైంది? చేస్తే 6⁻5 ని 2 టైమ్స్ తీసుకున్నాను. ఇక్కడ 6⁻5, ఇక్కడ 6⁻5 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 6⁻10. దాని ఆన్సర్ ఎంత అంట? చూడండి, ఇంత వస్తుంది, ఇంత లార్జ్ నెంబర్ వస్తుంది 6⁻10 అంటే. ఓకేనా? మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చూడండి నాన్న, లాస్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. n⁻a into n⁻b bases. If the bases are same, మనము పవర్స్ ని యాడ్ చేయాలి. బేసిస్ ఆర్ సేమ్, we have to add the powers. ఎప్పుడు? మల్టిప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, ఒకటే నెంబర్ కి 2 పవర్స్ ఉన్నాయి. n⁻a హోల్ పవర్ b. దాన్ని ఏం చేసాము? 2 పవర్స్ ని మల్టిప్లై చేసాము. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి అన్న, న్యూమరేటర్ లో డినామినేటర్ లో పవర్ సేమ్ ఉంది, బట్ బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. m⁻a n⁻a. ఇక్కడ m⁻a లో బేస్ ఏంటి? m. n⁻a లో బేస్ n. పవర్ ఏముంది? రెండింటికి కామన్ ఉంది, 9 ఉంది పవర్. సో నేనేం చేశాను? ఇక్కడ లా ఏం చెప్తోంది? నేను చేయడం కాదు, లా ఏం చెప్తోంది? ఇఫ్ ద పవర్స్ ఆర్ సేమ్, బేసెస్ ఆర్ డిఫరెంట్, మనం ఏం చేయాలి అప్పుడు? m/n హోల్ పవర్ a. ఈ రెండింటికి పవర్ సేమ్ ఉంది కాబట్టి ఇలా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ లా, n⁻a బేసెస్ సేమ్, న్యూమరేటర్ లో డినామినేటర్ లో బేసెస్ సేమ్, బట్ పవర్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు ఏం చేసాము? బేస్ సేమ్ నెంబర్ తీసుకొని న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. ఓకేనా? రైట్. ఫిఫ్త్ది, n⁻−a. న్యూమరేటర్ లో ఎప్పుడైనా బేస్ కి నెగిటివ్ పవర్ ఉంటే దాన్ని డినామినేటర్ లోకి పంపిస్తే ఆ పవర్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2⁻−5 ఉంది. నేను దీన్ని డినామినేటర్ లో దీన్ని పాజిటివ్ పవర్ చేయాలంటే ఏం చేయాలి? డినామినేటర్ లోకి పంపించాలి. అప్పుడు ఎంత అవుతుంది? 1/2⁵. ఇది కాదు, ఇంకోటి చూద్దాం. 3⁻8 ఉంది. ఇప్పుడు నేను దీన్ని డినామినేటర్ లోకి పంపించాను. అప్పుడు ఏమవుతుంది? 1/3⁻−8. నథింగ్ బట్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. అంతేనా? ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో మైనస్ పవర్ ఉంది, డినామినేటర్ లో పంపిస్తే పాజిటివ్ అయిపోయింది. అదే న్యూమరేటర్ లో పాజిటివ్ ఉంటే దాన్ని డినామినేటర్ లో పంపిస్తే నెగిటివ్ సైన్ అయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము థర్డ్ చాప్టర్ లో స్టోరీ ఆఫ్ నెంబర్స్ లో మనం ఒక టాపిక్ చూద్దాం. హసంతిక టాపిక్. హసంతిక అనే అమ్మాయి చూడండి అన్న, ఏ స్టోరీ ఆఫ్ నెంబర్స్. ఏ చాప్టర్ ఇది? థర్డ్ చాప్టర్.
అసంతిక అనే ఒక అమ్మాయి తన బుక్స్ సర్దుకుంటుంటే ఒక పేపర్ కనిపించిందంట. తన బుక్స్ సర్దుకుంటుంటే ఒక పేపర్ కనిపించిందంట. ఆ పేపర్ లో డిఫరెంట్ సింబల్స్ కనిపించాయంట. ఆ డిఫరెంట్ సింబల్స్ చూసి ఆమె చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అడిగిందంట. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఎందులో ఉందంటే ఏ స్టోరీ ఆఫ్ నెంబర్స్ 3rd చాప్టర్ లో. రైట్. హసంతిక అనే అమ్మాయి ఏం చేస్తుంది, బుక్స్ సర్దుకుంటుంటే ఆ బుక్స్ లో నుంచి ఒక పేపర్ కింద పడింది. ఆ పేపర్ మీద ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న సింబల్స్ కనిపించాయంట. ఓకేనా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? డిఫరెంట్ సింబల్స్ కనిపించాయంట. అమ్మాయి వెంటనే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చూపించిందంట, ఈ సింబల్స్ కనిపించాయి, ఏంటి నాన్న అని. వాళ్ళ ఫాదర్ నవ్వి, ఇవన్నీ 4000 years బ్యాక్ మనుషులు నెంబర్స్ కి బదులుగా వీటిని ఉపయోగించే వాళ్ళు అని చెప్పారంట. అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యి, అవునా నిజమా నానా అని చెప్పేసి చాలా షాకింగ్ గా అడిగిందంట. అమ్మాయి అంత ఇంట్రెస్టింగ్ గా అడిగేసరికి వాళ్ళ నాన్నకి అసలు ఈ స్టోరీ ఏంటి, ఇవి ఎందుకు వాడారు, ఎలా వాడారు అని చెప్పాలనిపించిందంట. మనమైనా అంతే కదా, ఇంట్లో మనం మన పేరెంట్స్ ని ఏదైనా ఒక విషయం గురించి చాలా ఇంట్రెస్టింగ్ అడిగామనుకోండి, వాళ్ళు కూడా దాని గురించి డీటెయిల్డ్ గా చెప్తారు కదా. సేమ్ అలానే తను వాళ్ళ ఫాదర్ అడిగేసరికి వాళ్ళ ఫాదర్ డీటెయిల్ గా చెప్పాడంట. ఏమని చెప్పారు, ఇదివరకు ఎప్పుడు స్టోన్ ఏజ్ లో, మనకు తెలుసు కదా స్టోన్ ఏజ్ లో అప్పుడు నెంబర్స్ అనేవి లేవంట. ఇప్పుడు మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో 0 to 9 అనే న్యూమరల్స్ లేవంట. అప్పుడు లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఈ రకరకాల సింబల్స్ ని వాళ్ళు వాడేవాళ్ళంట. నెంబర్స్ కి కౌంటింగ్ కోసం వాళ్ళు వాడేవాళ్ళంట. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ రోజు మీకు 1 2 3లు 1 2 3లు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇచ్చి లెక్క పెట్టమంటే అలా లెక్క పెడుతున్నారు. అవి లేని రోజుల్లో ఎలా లెక్క పెట్టి ఉండుండొచ్చు, అసలు నెంబర్స్ ఎందుకు ఏ టైంలో వాడి ఉండుండొచ్చు చూడండి. దే కౌంటెడ్ ఫుడ్, యానిమల్స్, ట్రేడ్ ఆఫరింగ్స్ అండ్ డేస్. ఆ టైంలో వాళ్ళు నెంబర్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం వచ్చేదంట. ఓకేనా. కౌంటింగ్ హెల్ప్డ్ ప్రిడిక్ట్ సీజన్స్ అండ్ మాన్సూన్ ఫేజెస్, మూన్ ఫేజెస్. వాళ్ళ కౌంటింగ్ అనేది దేనికి హెల్ప్ అయ్యేదంట, సీజన్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి, మూన్ ఫేజెస్ కౌంట్ చేయడానికి యూజ్ అయ్యేదంట. ఏన్షియంట్ ఇండియన్స్ నేమ్డ్ నెంబర్స్ బేస్డ్ ఆన్ పవర్ ఆఫ్ 10. మన ఇండియాలో ఏన్షియంట్స్ ఏం యూజ్ చేశారంట, 10 పవర్స్ యూజ్ చేశారంటే 10 power 0 ఉంటే దానిని ఏక అని, 10 power 1 ఉంటే దానిని దశ అని, 10 power 2 ఉంటే దానిని 100 ఏమనాలి, సహస్ర, నో శత అని చెప్పి, 10 cube అంటే 1000 అంటే సహస్ర అని వాడేవాళ్ళంట. ద హిందూ నెంబర్ సిస్టమ్ 0 to 9 ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా. చూడండి, 0 to 9 అనే డిజిట్స్, వీటిని న్యూమరల్స్ అంటారు. ఈ న్యూమరల్స్ అనేవి ఇండియా నుంచి ఆరిజినేట్ అయినాయి అంట. రైట్. ద బక్షిశలి manuscript 3rd century CE contain the earliest known use of 0. ఈ ప్లేస్ లో అంట manuscript అంటే మన చేతులతో రాసిన స్క్రిప్ట్స్ దొరికాయంట. అందులో 0ని యూజ్ చేశారంట. కానీ ఎక్కడ దాని గురించి క్లారిటీ లేదంట. బట్ ఆర్యభట్ట ఇన్ 499 century ఎక్స్ప్లెయిన్డ్ అండ్ యూజ్డ్ ద హిందూ న్యూమరల్ సిస్టమ్. 0ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఎలా వాడాలో యూజ్ చేసి చూపించారంట. ద సిస్టమ్ స్ప్రెడ్ టు ద అరబ్ వరల్డ్ అరౌండ్ 800 CE. ఈ సిస్టమ్ అంతా ఎప్పుడు స్ప్రెడ్ అయిందంటే అరబ్ వరల్డ్ కి, అరేబియన్ కంట్రీస్ అంటారు కదా, అరేబియన్ కంట్రీస్ కి 800 CE లో పాస్ అయిందంట. ఓకేనా. అల్ ఖవారిజ్మి అండ్ అల్ కింది పాపులరైజ్డ్ హిందూ న్యూమరల్స్. ఓకేనా, హిందూ న్యూమరల్స్ ని పాపులర్ వీళ్ళిద్దరు చేశారంట. ఫిబొనాకీ ఇంట్రడ్యూస్డ్ హిందూ న్యూమరల్స్ టు యూరోప్ అరౌండ్ 1200 CE. సరే, అర్థమవుతుంది కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో ఈ న్యూమరల్స్ ని స్ప్రెడ్ చేశారంట. ఒక టైంలో ఏమైంది, వీళ్ళిద్దరు అరబ్ కంట్రీస్ కి, అల్ ఖవారిజ్మి అండ్ అల్ హిందీ అనే వాళ్ళు అరబ్ కంట్రీస్ కి పాపులర్ చేస్తే, ఫిబొనాకీ అనే ఆయన ఏమో యూరోపియన్ కంట్రీస్ కి స్ప్రెడ్ చేశాడంట. ఓకేనా. బై ద 17th century హిందూ న్యూమరల్స్ వర్ వైడ్లీ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్. 17th centuryకి వచ్చేసరికి ఈ 0 to 9 అనే నెంబర్స్ ని వరల్డ్ వైడ్ గా యాక్సెప్ట్ చేశారు. దే ఆర్ నౌ యూజ్డ్ అక్రాస్ ద వరల్డ్.
తెలుసు కదా మనకి. దే ఆర్ యూజింగ్ అక్రాస్ ద వరల్డ్, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అవే యూజ్ చేస్తున్నారు. కరెక్ట్ నేమ్స్ ఆర్ హిందూ న్యూమరల్స్, ఇండియన్ న్యూమరల్స్, హిందూ అరబిక్ న్యూమరల్స్. ఓకేనా? అయితే ఇప్పుడు వాడుతున్న ఈ న్యూమరల్స్ అన్ని స్టార్టింగ్ లోనే అవే సింబల్స్ లో లేవు. ఫస్ట్ ఏమో ఇలా ఉండేవి, చూడండి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లైన్ లో ఈ బ్రహ్మి స్క్రిప్ట్స్ లో, తర్వాత ఈ సింబల్స్ లో 1 to 9 ఇవన్నీ ఈ సింబల్స్ లో రాసేవాళ్ళు. ఇప్పుడు మనం రాస్తున్న ఈ సింబల్స్ ఫస్ట్ లో ఇలా ఉండేవి. తర్వాత సాంస్క్రిట్ లో దేవనాగరి లిపిలో ఈ నెంబర్స్ యూజ్ చేసేవాళ్ళు. కనిపిస్తుందా? ఈ డిజిట్స్ యూజ్ అంటే న్యూమరల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వాడే 1 2 3లు ఇలా ఉండేవి అప్పుడు. తర్వాత వెస్ట్ అరబిక్ లో ఇలా, ఈస్ట్ అరబిక్ లో ఇలా, తర్వాత ఇప్పుడు 16th సెంచరీలో ఇలా కన్వర్ట్ అయ్యాయి అనమాట. ఎవల్యూషన్ ఆఫ్ ద డిజిట్స్ యూజ్డ్ ఇన్ ద ఇండియన్ నెంబర్ సిస్టమ్, ఇది జరిగిన ఎవల్యూషన్. అయితే ఒక నిమిషం ఆలోచించండి. స్టోన్ ఏజ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ ఏజ్ లో అప్పటికి ఇంకా మనం న్యూమరల్స్ లేవనుకున్నాం కదా. వాళ్ళకి గనక సపోజ్ వీ హ్యావ్ ఏ హర్డ్ ఆఫ్ కౌస్, అంటే ఒక ఆవుల గుంపు ఉందనుకోండి, వాటిని మనం లెక్క పెట్టాలంటే ఎలా లెక్క పెట్టి ఉండేవాళ్ళం? కింద 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అప్పటికి ఇంకా న్యూమరల్స్ లేవు కదా, అంటే 0 to 9 అనే డిజిట్స్ లేవు, నెంబర్స్ లేవు. ఎలా కౌంట్ చేసేవాళ్ళు? హౌ డు వి ఎన్ష్యూర్ దట్ ఆల్ కౌస్ హ్యావ్ రిటర్న్డ్ సేఫ్లీ ఆఫ్టర్ గ్రేజింగ్? మేతకు తీసుకెళ్తారు కదా ఆవుల్ని, మేతకు తీసుకెళ్లిన అన్ని ఆవులు తిరిగి వెనక్కి వచ్చాయా లేదా అనేది ఎలా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డు వి హ్యావ్ ఫ్యూవర్ కౌస్ దాన్ అవర్ నైబర్? మన నైబర్స్ అంటే మన చుట్టుపక్కల వాళ్ళకంటే మనకి తక్కువ ఆవులు ఉన్నాయా అనే దాన్ని వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేసుకునేవాళ్ళు? ఇఫ్ దెర్ ఆర్ ఫ్యూవర్, వాళ్ళకంటే ఒకవేళ తక్కువ ఉంటే హౌ మెనీ మోర్ కౌస్ వుడ్ వి నీడ్ సో దట్ వీ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ కౌస్ యాజ్ అవర్ నైబర్? ఒకవేళ మనకి వాళ్ళకంటే తక్కువ ఆవులు ఉంటే ఇంకా ఎన్ని తెచ్చుకుంటే వాళ్ళతో సమానం అవుతాము అనే విషయాన్ని వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉండొచ్చు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి నాకు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే డిఫరెంట్ సింబల్స్ వాడుకునేవాళ్ళు. కొంతమంది స్టిక్స్ యూజ్ చేసి ఉంటే ఏం చేసేవాళ్ళు, ఒక్కో ఆవుని ఒక్కొక్క స్టిక్ తో రిప్రజెంట్ చేసుకునేవాళ్ళు. ఒక ఆవు వెళ్ళిందా, ఒక స్టిక్ పక్క పెట్టుకునేవాళ్ళు, ఇంకొక నెక్స్ట్ ఆవుకి ఇంకో స్టిక్, నెక్స్ట్ ఆవుకి ఇంకో స్టిక్, అలా ఎన్ని ఆవులు వెళ్తే అన్ని స్టిక్స్ పక్కకు పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ అది తిరిగి ఇంటికి రాగానే ఆ స్టిక్స్ అన్ని అప్పుడు కూడా మళ్ళీ సేమ్, ఒక ఆవు లోపలికి వెళ్తే ఇంకొక స్టిక్, ఒక ఆవు లోపలికి వెళ్తే ఒక స్టిక్, అలా కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న స్టిక్స్ కంటే ఎదురుగా వాళ్ళ దగ్గర ఎక్కువ స్టిక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు అర్థమైపోతుంది కదా వాళ్ళకంటే మనకి తక్కువ ఆవులు ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉన్నాయి అంటానికి కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్టిక్స్ ఎన్ని మిగిలిపోయాయో మనది తీసేయంగా, అప్పుడు వాళ్ళకి అంతకంటే అన్ని తక్కువ ఉన్నట్టుగా వాళ్ళు భావించేవాళ్ళు. ఓకేనా? రైట్, చూడండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతని దగ్గర మన దగ్గర ఒక 3 కౌస్ ఉన్నాయి అనుకుందాం. బోర్డ్ కనిపిస్తుందా? ఒక్క నిమిషం నాన్న. మన దగ్గర 3 కౌస్ ఉన్నాయి అనుకుందాం, మన నేబర్ దగ్గర 10 కౌస్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు 1 2 3 స్టిక్స్ పెట్టుకునేవాళ్ళు. మన దగ్గర 3 ఉన్నాయి కదా, మన నైబర్స్ ఎన్ని పెట్టుకుంటారు? 10 స్టిక్స్ పెట్టుకుంటారు. 1 2 3 4 5 6 7 8 9 10 స్టిక్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు మనము వీళ్ళకంటే మనకి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎలా చూసుకునే వాళ్ళు? ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1. సో ఇవి రెండు మ్యాచ్ అయినాయి, మిగిలిన మ్యాచ్ అవ్వలేదు కదా, సో వీళ్ళకే ఎక్కువ ఉన్నాయి అని ఫిక్స్ అయ్యేవాళ్ళు. మరి ఎన్ని తక్కువ ఉన్నాయి అంటానికి ఎలా ఆలోచించేవాళ్ళు? ఇక్కడ చూసుకునేవాళ్ళు, ఇక్కడ ఇన్ని స్టిక్స్ లేవు కాబట్టి సో ఇన్ని స్టిక్స్ మందం మనకి ఆవులు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఒకవేళ ఆవుల్ని మనం గ్రేజింగ్ కి అంటే మేతకు పంపించేటప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు? బంచ్ ఆఫ్ ఎన్ని ఆవులు వెళ్తే అన్ని స్టిక్స్ వాళ్ళు పక్కకు పెట్టుకునేవాళ్ళు. ఓకేనా? మరి ఈ మెథడ్ కరెక్టేనా? దీని వల్ల బ్యాక్లాగ్స్ ఏంటి? ఒక నిమిషం ఆలోచించండి. ఈ స్టిక్స్ అనేది కరెక్టే, ఒక ఆవుకి ఒక స్టిక్, ఇంకో ఆవుకి ఇంకో స్టిక్, ఇవి చిన్న నెంబర్లు కాబట్టి ఒక 10 20 30 వరకు చిన్న నెంబర్స్ కాబట్టి ఈ స్టిక్స్ మోడల్ ఓకే. అదే ఒకవేళ లార్జ్ నెంబర్ ఉంటే ఈ స్టిక్స్ మోడల్ ఓకేనా? చిన్న నెంబర్స్ ని యాడ్ చేయడానికి ఈ స్టిక్స్ మోడల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కౌస్, ఈ 10 కౌస్ నేను యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 10 స్టిక్స్ ఉన్నాయి, ఈ 3 కూడా తెచ్చి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఎన్ని అవుతున్నాయి?
రైట్, ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టే ఉన్నాయి, ప్లస్ ఈ 3 6 కూడా తెచ్చుకున్నాను. సో ఎడిషన్ కి ఓకే, ఇది చిన్న నెంబర్స్ కాబట్టి యాడ్ చేయడానికి ఈజీగా ఉంది. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేయాలన్నా కూడా చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మొత్తం 10 కౌస్ ఉన్నాయి, ఇక్కడ 3 కౌస్ ఉన్నాయి. ఒకవేళ నేను 3 కౌస్ బయటకు పంపించేసాను అనుకోండి, అప్పుడు సబ్ట్రాక్ట్ చేయడానికి కూడా ఇది క్యాన్సిల్ చేసేస్తే మిగిలిన నెంబర్ ఆఫ్ కౌస్ మన దగ్గర ఉన్నట్టు. సో ఎడిషన్ ఈజీగానే ఉంది, సబ్ట్రాక్షన్ ఈజీగానే ఉంది. ఎందుకు ఈజీగా ఉంది? నెంబర్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఉంది. అదే ఒకవేళ పెద్ద నెంబర్స్ ఉంటే దీన్ని మల్టిప్లై చేయడము, డివైడెడ్ బై చేయడము ఈజీ అవుతుందా? అవ్వదు. ఒక నెంబర్ సిస్టము కరెక్ట్ గా ఉండాలంటే మనకి కొన్ని కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. లేకపోతే మనం ఆ నెంబర్ సిస్టమ్ ని యాక్సెప్ట్ చేయడం ఈజీగా ఉండదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీగా ఉండదు. చూడండి, ఒక నెంబర్ సిస్టము ఎప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది? కౌంటింగ్ ఈజ్ డన్ బై 1-to-1 మ్యాచింగ్ విత్ ద సీక్వెన్స్. ఏ నెంబర్ సిస్టమ్ షుడ్ బి అన్ఎండింగ్ అండ్ ఈజీ టు యూజ్. ఒక నెంబర్ సిస్టమ్ అనేది అన్ఎండింగ్ గా ఉండాలి, ఎందుకంటే నెంబర్స్ మనం ఎక్కడి వరకు ఉంటాయి అనేది చెప్పలేం. అన్ఎండింగ్ గా ఉండాలి అండ్ ఈజీ టు యూజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింబల్ ని ఒక నెంబర్ కి మాత్రమే అసైన్ చేయాలి. ఒకటే సింబల్ ని రెండు నెంబర్లకు అసైన్ చేసామనుకోండి, మనం వాల్యూ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఎరేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్క నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేయడం చాలా సింపుల్ అవ్వాలంటే ఒక సింబల్ ఒక నెంబర్ కి అసైన్ అవ్వాలి. స్టిక్స్ కెన్ కౌంట్ అన్లిమిటెడ్ నెంబర్స్ బట్ ఆర్ నాట్ ప్రాక్టికల్ ఫర్ లార్జ్ కలెక్షన్స్. ఈ స్టిక్స్ మెథడ్ అనేది ఈజీగానే ఉంది మనకి. అన్లిమిటెడ్ స్టిక్స్ తీసుకొని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు, కానీ ప్రాక్టికల్ పార్ట్కి వచ్చేసరికి మనకి పెద్ద నెంబర్స్ తీసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ద రోమన్ నెంబర్ సిస్టమ్ కుడ్ నాట్ రిప్రజెంట్ వెరీ లార్జ్ నెంబర్స్ ఈజీలీ. మనం రోమన్ నెంబర్స్ యూజ్ చేస్తే వెరీ లార్జ్ నెంబర్స్ ని ఈజీగా రిప్రజెంట్ చేయలేము. నెంబర్ సిస్టమ్ యూజ్డ్ ఆబ్జెక్ట్స్, నేమ్స్ అండ్ రిటర్న్ సింబల్స్. నెంబర్ సిస్టమ్ లో ఆబ్జెక్ట్స్ ని తీసుకోవచ్చు, నేమ్స్ ని తీసుకోవచ్చు, రిటర్న్ సింబల్స్ ని తీసుకోవచ్చు. ద చైనీస్ యూజ్డ్ ఆల్ 3 ఫార్మ్స్ ఆఫ్ నెంబర్ రిప్రజెంటేషన్. చైనీస్ ఏం చేశారంట? వాళ్ళు 3 ఫార్మ్స్ చేశారంట. ఏంటది? ఆబ్జెక్ట్స్ తీసుకున్నారంట, నేమ్స్ తీసుకున్నారు, రిటర్న్ సింబల్స్ కూడా తీసుకున్నారు. దేనికి? వాళ్ళ నెంబర్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి. చైనీస్ ఏం చేశారు? ఆబ్జెక్ట్స్, నేమ్స్ అండ్ రిటర్న్ సింబల్స్ యూజ్ చేసుకొని వాళ్ళ నెంబర్ సిస్టమ్ ని రిప్రజెంట్ చేసుకున్నారంట. రిటర్న్ నెంబర్ సింబల్స్ ఆర్ కాల్డ్ న్యూమరల్స్. అంతే కదా, మనం సింబల్స్ ని ఏమంటున్నాము? న్యూమరల్స్. న్యూమరల్స్ అంటే మనకు తెలుసుగా 0 to 9. రిటర్న్ నెంబర్ సింబల్స్ ఆర్ కాల్డ్ న్యూమరల్స్. ద హిందూ నెంబర్ సిస్టమ్ యూజెస్ న్యూమరల్స్. మన హిందూ నెంబర్ సిస్టమ్ ఏం చేస్తున్నారు? న్యూమరల్స్ యూజ్ చేస్తున్నారు. ఓకేనా? ఏ రిటర్న్ నెంబర్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ అకంపనీడ్ బై నెంబర్ నేమ్స్. మన రిటర్న్ నెంబర్ సిస్టమ్ లో మనకి ప్రతి నెంబర్ కి ఒక నేమ్ ఉంటుంది, అంతేనా? ఏ రిటర్న్ నెంబర్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ అకంపనీడ్ బై నెంబర్ నేమ్స్. ఓకేనా? ఒక నెంబర్ సిస్టమ్ లో చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కౌంటింగ్ ఈజ్ డన్ బై 1-to-1 మ్యాచింగ్ విత్ ద సీక్వెన్స్. ఓకేనా? ఏ నెంబర్ సిస్టమ్ షుడ్ బి అన్ఎండింగ్ అండ్ ఈజీ టు యూజ్. నెంబర్ సిస్టమ్ అన్ఎండింగ్ గా ఉండాలి, ఎప్పుడు ఎండింగ్ లా ఉండదు. ఎందుకు అంటే మనం ఎంతవరకు కౌంట్ చేస్తామో మనకు కూడా తెలియదు కదా. అండ్ ఈజీ టు యూజ్. స్టిక్స్ కెన్ కౌంట్ అన్లిమిటెడ్ నెంబర్స్ బట్ ఆర్ నాట్ ప్రాక్టికల్ ఫర్ లార్జ్ కలెక్షన్స్. పెద్ద నెంబర్లు ఉంటాయి, ఈ స్టిక్స్ మనం యూజ్ చేయలేం. యూజ్ చేస్తే సక్సెస్ఫుల్ అవ్వదు. ద రోమన్ నెంబర్ సిస్టమ్ కుడ్ నాట్ రిప్రజెంట్ వెరీ లార్జ్ నెంబర్స్. రోమన్ నెంబర్ సిస్టమ్స్ లార్జ్ నెంబర్స్ ని ఈజీగా రిప్రజెంట్ చేయలేవు. నెంబర్ సిస్టమ్ యూజ్డ్ ఆబ్జెక్ట్స్, నేమ్స్ అండ్ రిటర్న్ సింబల్స్. నెంబర్ సిస్టమ్ లో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు? ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, నేమ్స్ యూజ్ చేసుకోవచ్చు, రిటర్న్ సింబల్స్ యూజ్ చేసుకోవచ్చు. ద చైనీస్ యూజ్డ్ ఆల్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ నెంబర్ రిప్రజెంటేషన్. చైనీస్ ఏం చేశారంట? 3 ఫార్మ్స్ యూజ్ చేసుకున్నారంట. ఆబ్జెక్ట్స్, నేమ్స్ అండ్ రిటర్న్ సింబల్స్ అన్ని యూజ్ చేసుకున్నారంట వాళ్ళు. రిటర్న్ నెంబర్ సింబల్స్ ఆర్ కాల్డ్ న్యూమరల్స్. మనము రాసే నెంబర్ సింబల్స్ నే న్యూమరల్స్ అని అంటారు. వాట్ ఈస్ దాట్? న్యూమరల్స్. ఓకేనా? ద హిందూ నెంబర్ సిస్టమ్ యూజెస్ న్యూమరల్స్ సచ్ యాజ్ 0, 1, 5, 36, 193. ఓకే, ఇది ఎగ్జాంపుల్. ఏ రిటర్న్ నెంబర్ సిస్టమ్ ఈజ్ యూజువల్లీ అకంపనీడ్ బై నెంబర్ నేమ్స్. ఓకేనా? ప్రతి నెంబర్ కి ఒక నేమ్ ఉంటుంది. యూజువల్లీ అకంపనీడ్ బై
నెంబర్ నేమ్స్. ఓకేనా? రైట్. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము ఒకసారి రివైజ్ చేసుకుందామా? ఏమేమి నేర్చుకున్నామంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఏం నేర్చుకున్నాము? లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకున్నాము. ఆ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఏమేంటి అవి? లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లో మనం ఏమేమి నేర్చుకున్నాము? n power a into n power b. bases are same. if the bases are same, bases same ఉంటే దాన్ని మల్టిప్లై చేసేటప్పుడు పవర్స్ ని యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ లా. మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? రైట్. అండ్ ఆల్సో ఒక నెంబర్ కి 2 పవర్స్ ఉన్నప్పుడు n పవర్ ఏ హోల్ పవర్ బి, అప్పుడేం చేయాలి? ఆ పవర్స్ ని మల్టిప్లై చేయాలి. అంతేనా? n పవర్ ఏ హోల్ పవర్ బి, n పవర్ ఏబి. రైట్. అండ్ ఆల్సో న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ బేసిస్ ఉన్నప్పుడు ఏం చేసాం? న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్. అంతేనా? n పవర్ ఏ బై n పవర్ బి ఉంటే n పవర్ ఏ మైనస్ బి. ఓకేనా? రైట్. అండ్ ఆల్సో ఇదేమో పవర్స్ సేమ్ ఉన్నప్పుడు, సారీ బేసెస్ సేమ్ ఉన్నప్పుడు ఇది. ఒకవేళ బేసెస్ సేమ్ లేకపోతే అప్పుడేంటి? పవర్స్ సేమ్ ఉన్నాయి కానీ బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇట్లా m పవర్ ఏ బై n పవర్ ఏ. ఇప్పుడు ఏం చేయాలి? పవర్స్ సేమ్ ఉన్నాయి కానీ బేసెస్ సేమ్ లేవు అంటే ఏం చేయాలి? m బై n హోల్ పవర్ ఏ. ఓకేనా? బేసెస్ డిఫరెంట్, పవర్ సేమ్. అప్పుడేం చేయాలి? బేసెస్ సేమ్ ఫ్రాక్షనల్ ఫార్ములా నుంచి హోల్ పవర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ది ఫిఫ్త్ ది n పవర్ ఏ ఉంటే దాన్ని ఏమని రాయొచ్చు? 1 బై n పవర్ మైనస్ ఏ. నథింగ్ బట్ న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ ని మనం డినామినేటర్ లోకి తీసుకెళ్తే దాని పవర్ అనేది నెగిటివ్ నెంబర్ అవుతుంది. n పవర్ ఏని డినామినేటర్ లో తీసుకొస్తే n పవర్ మైనస్ ఏ. అదే n పవర్ మైనస్ ఏ అనేది న్యూమరేటర్ లో ఉంటే దాన్ని డినామినేటర్ లోకి తీసుకెళ్తే అప్పుడేమవుతుంది? ఎస్, పాజిటివ్ పవర్ అవుతుంది. అంటే ఏమవుతుంది? దాని ఆపోజిట్ సైన్ తీసుకుంటుంది. డినామినేటర్ లోని న్యూమరేటర్ ది డినామినేటర్ కి మారిస్తే దాని ఆపోజిట్ సైన్ తీసుకుంటుంది పవర్. ఓకేనా? రైట్. దీనికే మనము సిమ్యులేషన్స్ చూసాము. రైట్. సిమ్యులేషన్స్ చూసాం కదా, గుర్తుందా? పవర్స్ కి రైట్. 6 పవర్ 5 హోల్ స్క్వేర్. మనం కావాలంటే ఆ పవర్ ని కూడా పెంచొచ్చు. 6 పవర్ 5 హోల్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 పవర్ 6 తీసుకుంటున్నాను. చూడండి. నిమిషం నేను తీసుకుంటున్నాను, ఇది మూవ్ అవ్వట్లేదు. ఓకే. 6 పవర్ 4 6 పవర్ 3. చూడండి, 6 పవర్ 3 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేసాం? 6 పవర్ 3ని 2 టైమ్స్ తీసుకున్నాం. 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది మనకి? 6 పవర్ 6. నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద పవర్స్. అంతేనా? 6 పవర్ 6 వచ్చింది. కొంచెం స్క్రీన్ పైకి అంటాను, చూడండి. ఇప్పుడు చూడండి, కనిపించిందా? న్యూ నెంబర్ 9 క్యూబ్ హోల్ స్క్వేర్. 9 క్యూబ్ హోల్ స్క్వేర్. చూడండి, 9 పవర్ 5 హోల్ స్క్వేర్. అంటే 9 పవర్ 5 ని నేను 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేయాలి. ఇది ఒక 9 పవర్ 5, ఇది ఒక 9 పవర్ 5. 2 టైమ్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 9 పవర్ 5 ఇంటూ 2 9 పవర్ 10 వచ్చింది. రైట్. సో 2 పవర్స్ ఉంటే ఆ పవర్స్ ని మనం మల్టిప్లై చేసాము. ఒకటే బేస్ కి డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి, వాటిని మనం మల్టిప్లై చేసాము. అప్పుడేం చేస్తున్నాము? పవర్స్ ని యాడ్ చేస్తున్నాము. అంతేనా? ఇక్కడ యాడ్ చేసామా? చూడండి, నేను ఇందాక 10 తోనే చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే నెంబర్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి,
6/9 6/6. 6/9 అంటే 6 టైమ్స్, అదే 9 టైమ్స్ తీసుకొని 6 ని మల్టిప్లై చేశాను. ఇక్కడ 6/6 6 టైమ్స్ తీసుకొని 6 ని మల్టిప్లై చేశాను. టోటల్ ప్రోడక్ట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 6/9 + 6 6/15. ఓకేనా? అంతేనా? 6/9 × 6/6. 9 టైమ్స్ 6 ని తీసుకొని మల్టిప్లై చేశాను. 6 టైమ్స్ 6 ని తీసుకొని సేమ్ నెంబర్ కి మల్టిప్లై చేస్తే అప్పుడు 6/9 + 6/6 ఏమైంది? 2 పవర్స్ యాడ్ అయ్యాయి, 6/15. ఓకేనా? రైట్. మీరందరూ ఈరోజు ఇంటికి వెళ్ళాక ఈరోజు క్లాస్ లో ఏం విన్నామో ఒకసారి అంతా రికలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్. నేను ఈరోజు ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.